హాయ్ అండి. ఈరోజు మన మేడం గారు న్యూ ఇయర్ సందర్భంగా, అది కాకుండా థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ టెరిఫైయింగ్ హర్రర్ లైవ్ జరిగింది. ఇప్పుడు మనకి చెప్తారు. నమస్తే మేడం. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సంవత్సరం మన వర్కింగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో మనం గోస్ట్ జర్నీస్ అండ్ గోస్ట్ వీడియోస్ అండ్ గోస్ట్ స్టోరీస్, హర్రర్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే, ముహూర్తానికి మచ్చుతనక అన్నట్టు మేము ఇవాళ ఒక స్టోరీ చెప్పడంతో ఈ ప్రసారాలని ప్రారంభిస్తున్నామండి. న్యూ ఇయర్లో మిమ్మల్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సో నేను ఎదుర్కొన్న సంఘటనలు మీకేమీ కొత్త కాదు, మీరు ఎప్పుడు వింటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ సంవత్సరానికి ప్రారంభం. మీకు ఇంకా ఎక్సైట్మెంట్తో మీరు ఇది సీటెడ్ ఇష్యూ. సో ప్లాన్స్ ద హర్రర్ అండ్ ఎంజాయ్ ద హర్రర్. ఇప్పుడు నేను చెప్పేదైతే జరిగి ఎన్నాళ్ళు అవుతుంది అని అంటే 3 ఏళ్ళు కూడా కాలేదండి. ఒక 3 ఏళ్ల కిందట, అంటే 21 మేబీ, అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ ఇయర్, అంటే 21 ఎండింగా, అంటే 22 అంటే 22 ఫస్టా అన్నది గుర్తులేదు నాకు. కానీ ఈ 3 ఇయర్స్లోనే నాకు ఎదురైన ఒక ఇష్యూ. అయితే నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు సాల్వ్ చెయ్యాలి అంటే నేను శ్రీశైలం వెళ్ళాలి, పని ఉంది. శ్రీశైలం వెళ్ళాలి. అప్పటికి ఇంకా కరోనా భయం నుంచి జనం పూర్తిగా తేరుకోలేదు. నేను కూడా నా మూవీ వర్క్స్ ఇంకా మొదలు పెట్టలేదు. అంటే జరుగుతోంది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువ ఉంది. సరే వెళ్ళి వద్దాము అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మా హస్బెండ్ 4 అక్షంతలు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను అతనికి చెప్పలేదు ఈ విషయం. వేరే ఒక వర్క్ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళి తీరాలని చెప్పాను. చెప్పి తిరిగి వచ్చేసాను కాబట్టి ఇంక అందులో నో ఇష్యూ. రాకపోతే ఏమో కానీ అంత భయానకమైన ఇష్యూ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే మన్ననూరు దగ్గర జరిగింది. నాకు మన్ననూరు దగ్గర జరిగిన ఇష్యూ, నేను ఇక్కడి నుంచి బయలుదేరి ముందర విజయవాడ వెళ్ళానండి. విజయవాడ దగ్గర ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళు డీవియేట్ అయ్యి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ విజయవాడ దగ్గర ఏదో చిన్న ఊరు, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళతో కలిసి వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి మరీ నేను బయలుదేరాను. అదే అక్కడ సాహసనారి చేసినటువంటి వీరఘోరం. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మన్ననూరు చేరుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మన్ననూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం ఘాట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మన్ననూరు దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు సిన్స్ 20 years నుంచి ఎక్స్పీరియన్స్ల గురించి నల్లమల్ల బాగా పరిచయం ఉన్న ఏరియా. సో మన్ననూరు వెళ్ళి ఎలాగైనా సరే ఆ పని ఏదో చూసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనిపించారు. నేను యాక్చువల్లీ వాళ్ళు మర్చిపోయానండి. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని అక్క ఎప్పుడు వచ్చావు అని అడిగితే వచ్చాను, పని మీద వచ్చావా, మళ్ళీ అసైన్మెంటా అని అంటే అవును. ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే నేను ఒక గూడెం పేరు సాధుగూడెం అని ఉంటుందండి, ఆ సాధుగూడెం పేరు చెప్పాను. అక్కడికి ఎందుకో అని అడిగారు. అక్కడికి ఎందుకంటే మీలాంటి పని వచ్చింది, వెళ్ళాలి అని చెప్తే సరే వెళ్ళమన్నారు. కానీ ఇవాళ రాత్రి కాదు, ఇవాళ రాత్రి రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళు అన్నారు. మర్నాడు పొద్దుట వెళ్ళేటప్పటికి నేను సాధుగూడెం చేరుకునేసరికి ఆ రోజు మధ్యాహ్నం 2 అయిపోయిందండి. అక్కడి నుంచి మన్ననూరు దగ్గర టైగర్ జోన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి లెఫ్ట్కి తిరిగి అక్కడి నుంచి ఒక 2 kilometers వెళ్ళాలండి. 2 kilometers ఫారెస్ట్లోకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ సాధుగూడెం వస్తుంది. ఆ సాధుగూడెంలో ఎక్కువగా ఏంటంటే ఈ భైరవకంలో ఎక్కువగా ఉండేవాళ్ళు కొందరు, తర్వాత జనావాసాలకు దూరంగా వెళ్ళి అక్కడ ఏదో సాధన చేసుకుందాం అనుకునే వాళ్ళు కొందరు, ఎక్కువగా కౌళాచార సాధకులు ఉండేది, తర్వాత క్షుద్రమాంత్రికులు ఎక్కువగా ఉండే ఏరియా ఉండేది సాధుగూడెం. పేరే సాధుగూడెం కానీ అంత అత్యాచార క్రమాలన్నీ ఎక్కువగా ఉంటాయి, అక్రమాలు ఎక్కువ. అక్కడికి నేను చేరుకునేటప్పటికి 2 గంటలైంది. 2 గంటలైతే నాకు కావలసిన మనిషి గురించి వెతుకుతున్నాను నేను. నాకు టైం ఇచ్చి వస్తానని చెప్పిన మనిషి ఆ రోజు నాకు కుదరలేదు, రాలేదు. అతను రాకపోతే ఎందుకు రాలేదో ఏంటో అనుకున్నాను, కానీ అంతకుమించి నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే ఆ రోజు రాత్రికి రాకపోతే ఏమైందిలే, ఏదైనా వర్షం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, నేను వెళ్దాం. ఎలాగో చేరుకున్నాను, డెస్టినేషన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ రోజు అక్కడ వెయిట్ చేద్దాం ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం.
వెయిట్ చేస్తుంటే చీకటి పడిపోతుంది. 4 గంటలు అవుతుంటే చినుకులు, చీకటి రొటీన్గా నల్లమల్లో అందరికీ ఎదురయ్యే దృశ్యం అంతే. ఎక్కువగా వేడెక్కిపోతుంది ముందర. చలికాలం ఎంత చల్లగా ఉంటుందో నార్మల్ డేస్లో వేడెక్కిపోతుంది, చెమటలు దిగకారిపోతూ ఉంటాయి. దానికి తోడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. అక్కడ ఎక్కడైనా నేను ముందు తడవాలి, నాకు తడిసి కొంచెం బాడీని కూల్ చేసుకుంటే తప్ప నేను పని చేయలేనేమో అన్నంత ఉక్కపెట్టేస్తుంది. డీహైడ్రేట్ అయిపోతాను అన్న ఉద్దేశంతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఒకటే ఉంది. అది ఉదయం దాకా సర్దుకోవాలి, అంటే అబ్బాయి కలిసిన దాకా సర్దుకోవాలి నేను. అందుకని ఈ కష్టాలన్నీ మైండ్లో ఒకేసారి నాకు 3Dలో కనబడ్డాయి. 5 అయ్యేటప్పటికి వర్షం కూడా జోరు అందుకుందండి. అక్కడి నుంచి సరే వర్షం పడుతుంది కదా, ఈ ఉక్కలో వర్షం పడుతుంది. అది అడవి వాతావరణం వింత వింతగా ఉంటుందండి. మీకు అందరికీ అడవి పరిచయం ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడే వేడిగా ఉంటుంది, అప్పటికప్పుడే చల్లటి గాలి వేసేసి చినుకులు పడిపోతాయి. లేదు అని అంటే ఈ తూరీగలు అంటాం చూడండి, ఆ తూరీగలు విపరీతంగా ఎగిరేస్తూ ఉంటాయి. మనకేమో చీదర పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్తూ ఉంటాయి. గొప్ప చిరాగ్గా ఉంటుంది. అంతా సినిమాల్లో చూపించినట్టు దూరంగా లాంగ్ వ్యూలోని పచ్చటి ఏరియాలు, ఆ తర్వాత మనం వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఏదో ఒక పెద్ద ల్యాండ్స్కేపు, అక్కడ అందమైన అమ్మాయి, అలా ఉండదు అడవి ఎక్కడాను. పరమ భయంకరంగా ఉంటాయండి ల్యాండ్స్కేప్స్. ఫారెస్ట్లో మాత్రం దూరం నుంచి చూడడానికి వేరు, దగ్గరికి వెళ్ళడానికి వేరు. అటువంటి కండిషన్లో నేను అక్కడ ఎదురు చూస్తున్నాను. గూడెంలోనే ఉన్నాను నేను, కానీ నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు. నెగిటివ్ వైబ్స్ కొడుతున్నాయి బాగా. ఎట్లాగైనా సరే నేను పని మీద వచ్చాను. ఆ ఇల్లు కూడా నేను కనుక్కున్నాను, లోపలికి వెళ్ళి కనుక్కున్నాను ఎంతవరకు ఎక్కడ నేను ఇంకా ప్రయాణించవలసి ఉంటే వెళ్దాము, లేదంటే అక్కడ స్టే చేద్దాము అని. నన్ను చూసిన వాళ్ళు కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప నా దగ్గరికి ఎవరు రాలేదు. ఆ అబ్బాయి గురించి నేను ఒకళ్ళిద్దరిని వాకప్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రేపు ఉదయం వస్తా అన్నారండి, ఎవరో ఆంటీ వస్తా అన్నారు, మీరేనా అని. అవును బాబు నేనే అన్నా. అయితే మీరు వెయిట్ చేస్తారా అండి, పర్వాలేదా అని. ప్రమాణంగా వెయిట్ చేస్తాను. అయితే అక్కడ మీకు ఖాళీ గుడిసె ఒకటి ఉంది, ఇమ్మంటారా అని అడిగాడు. అంతకంటేనా బ్రహ్మాండంగా ఇవ్వండి, నేను ఉంటాను అన్నాను. అంటే ఆ గుడిసె ఏరా ఇద్దామా ఆ గుడిసె అంటున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏదో ఒకటి సంథింగ్ బిహైండ్ దిస్. అయినా సరే నాకు మరి ఎక్కడ షెల్టర్ కావాలి కాబట్టి ఆ గుడిసెలేదు ఈ గుడిసెలేదు ఏదో ఒకటి ఇవ్వయ్యా బాబు అంటే, తాళాలే ఉండవండి అవి వెళ్ళిపోండి అన్నాడు. అంటే గుడిసెకి తాళం జనరల్గా వేస్తారు, గట్టిగా దగ్గరగా లాగేసి తాడు కట్టేస్తారండి ఎక్కువగాను. అట్లాగే ఉంటాయి అవి. నేను అక్కడికి ఎవరైనా వస్తారో నాతో పాటు అన్నాను. అబ్బా మేము రావు అనుకుని వెళ్ళిపోయాడు. సరే అయితే మరి ఇంకేం చేస్తాం. నేను అక్కడి నుంచి సిగ్నల్ కోసం బయటకు వచ్చాను. సిగ్నల్ కోసం బయటకు వచ్చి ఇంటికి చెప్పాలి కదా, వేరే అబౌట్స్ చెప్పాలి, తనతో చెప్పాలి, మా హస్బెండ్తో చెప్పాలి, నేను ఎక్కడున్నానో చెప్పాలి, లేదంటే కష్టం అవుతుందని బయటకు వచ్చాను. ఎక్కడ సిగ్నల్ లేదు. అప్పుడు నాకు ఫస్ట్ అనుమానం కొట్టింది. అంతమంది జనాలు ఉన్న చోట, తర్వాత అంత పబ్లిక్లోనే అంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అయిన చోట, ఆల్రెడీ అక్కడ జనావాసాలు ఉన్న చోట, కరెంట్ అయితే లేదు, జనావాసాలు ఉన్న చోట ఎక్కడో దగ్గర ఏదో ఒక మూల ఒక్క పాయింట్ అయినా ఛార్జింగ్ ఉంటుంది. అలాంటిది అసలు ఎక్కడ సిగ్నల్ కూడా లేదు. నా ఫోన్ అయితే ఛార్జింగ్లోనే ఉంది. ఏంటిది అని అనుకుని సరే ఏదైతే అదే అవుతుంది, మరి ఛార్జింగ్ ఉన్నప్పటికీ సిగ్నల్ లేనప్పుడు నేనేం చేయలేను. దాంతో ఊరుకొని ఆ గుడిసె తలుపు తోసాను. గుడిసె తలుపు తోసేటప్పటికి లోపల ఒక మూలన, అప్పటికే చీకటి పడి చాలాసేపు అయిందండి, ఒక మూలన ఒక చిన్న కిరసనాయిల బుడ్డి వెలుగుతుంది. చాలా చిన్నది, ఒక ఇంత కిరసనాయిల బుడ్డి వెలుగుతుంది. వెలుగుతూ ఒక రకమైన నల్లటి కాంతి అనమాట, అలా వస్తుంది కదా పొగలాగా, పొగతో కూడినటువంటి దీపశిఖ. అది పై వరకు అలా సాగుతూ ఉంది. అంటే అక్కడ ఉండలేం, ఎక్కువ ఆక్సిజన్ ఉండదు. ఆ దీపం అన్నా ఆర్పేయాలి, లేదంటే గుడిసె తలుపులన్నా తీసేయాలి, ఉండలేం. సరే కదా అని చెప్పేసి ఎవరది అన్నాను నేను. ఎవరో ఒకరు లేకుండా దీపం పెట్టరు కదండి. ఎవరది అన్నాను. ఎవరది అని అంటే అన్నారు ఎవరో. అది మాటో తెలియదు, తిట్టో తెలియదు, ఇంకేదో భాషో తెలియదు, అట్లా అన్నారు. అట్లా అనేటప్పటికీ ఓహో ఇక్కడ ఏదో ఉన్నదనమాట, అందుకే ఎవరు రావంటున్నారు అని అనుకుని ఓకే మనం ఏం చేస్తాం ఇప్పుడు, నీతో పాటు నేను కూడా ఇక్కడే అనుకున్నాను. నేను అనుకుని లోపల తలుపు తోసుకుని నెమ్మదిగా లోపలికి వంగి వెళ్ళాను. నేను ఒక 2-3 అడుగులు వంగితే తప్ప నాకు ఆ ద్వారం అందలే. అంతలోకిలా వంగి లోపలికి వెళ్ళి చూశాను, అక్కడ ఎవరు లేరు. కూర్చున్నాను.
కూర్చునేటప్పటికి ఏ విషయమైనా కానీ ఈ రాత్రికి ఇక్కడ ఉండాలి, నేను ఏదేమైనా ఉండాలి, సరే ఉండని, ఇక్కడే ఉందాం అని అనుకుని నాకు బ్యాగ్లో చూస్తే బిస్కెట్లు 5 ఉన్నాయి, వాటర్ ఉంది, అయిపోయింది. ఫుడ్ ఇంకేం కావాలి? బిస్కెట్లు తినేసాను, వాటర్ తాగేసాను, నేను తెచ్చుకున్నాను, ఆ ట్యాబ్లెట్ వేసేసుకున్నాను, అయిపోయింది. అంతవరకు చీకట్లో జరిగిపోయిన తర్వాత ఆ దీపం మెల్లిగా లాగుదామని చూశాను, ముందుకు లాగుదాం, మధ్యలో పెడదామని చూస్తే అది రాలేదు, నేలలో తాపడం చేసినట్టుగా ఉండిపోయింది అది. ఓహో, ఉంచుకో, నాకేం పోయింది, ఎక్కడో దగ్గర మూల ఉంది కదా అనుకుని తలుపు తీసేసి తలుపుకి చేరబడి ఉన్నాను ఆక్సిజన్ కోసం. తలుపుకి చేరబడి వెయిట్ చేస్తున్నానండి. వెయిట్ చేస్తుంటే నాకు మొత్తం అంతా గిర్రం తిరిగింది రీలు. అది వరకు నేను నల్లమల వచ్చినప్పుడు, తర్వాత అది వరకు కోయిగూడెం వచ్చినప్పుడు, తర్వాత మననూరులో నేను ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్న సంఘటనలు, శ్రీశైలంలో ఎదుర్కొన్నవి అన్నీ గుర్తుకొచ్చాయి. సో అవన్నీ తలుచుకుంటూ అన్ని చేసుకున్నప్పుడు మరి ఇది ఎటువైపు దారితీస్తుందో అనుకుంటూ గడుపుతున్నాను నేను. కొంచెం సేపు అయిన తర్వాత తాటాకు గొడుగు మీద వాన పడితే ఎలాంటి చప్పుడు అవుతుందో అలాంటి చప్పుడు అవుతూ ఎవరో నడిచి వస్తున్నారు. ఆ తడి మట్టి నేలలోని చపక్ 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 అని సౌండ్ వస్తుంది. హవాయి చెప్పులు కాళ్ళకి తగిలితే చక్ 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 అని సౌండ్ వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సౌండ్. ఎందుకంటే టో పడింది ఒక చప్పుడు, ఇది పడింది ఒక చప్పుడు, దబక్ దబక్ మన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తూ ఆ చీకట్లో వస్తున్నారు ఎవరో. వస్తుంటే ఎవరది అన్నాను నేను. ఎవరది అంటే పలకలేదు. అప్పుడు ఇలా నోరు ఇలా పెట్టి ఎవరు అని గట్టిగా అరిచాను. ఎవరది, వస్తున్నది ఎవరు, పలకండి అని అరిస్తే ఏం లేదు, ఆకారం మాత్రం నడుచుకుని వస్తున్నారు. వస్తుంటే బాగుంది అనుకుని ఎవరో వినపడలేదే మళ్ళీ వానహోర్లు అనుకున్నా. ఏమిటో మరి అంత పాజిటివ్గా తీసుకోవడం నాకే ఏదోలా అనిపించింది. ఎందుకు అంత మరీ పలకపోవటం ఏంటి అనుకుని మరి కొంచెం ముందుకెళ్ళి ఇలాగ వంగి జాగ్రత్తగా చూశాను. మనిషి ఎవరో వస్తున్నారు, పోన్లే అనుకున్నా. ఆ గొడుగు మీద పడ్డ వాటర్ ఇలా కిందకి కారుతుందన్నమాట. కిందకి కారుతుండే అలా అనిపించింది నాకు. ఆ చీకట్లో అంతకంటే నాకేం కనిపించలేదు. అయితే నేను మళ్ళీ అరుస్తున్నాను, ఎవరు, ఏయ్ తాత ఎవరు అని అరుస్తుంటే ఆ గొడుగు ఇలా తీశారు, ఇంగ్లీష్ వాడు క్యాప్ తీసినట్టు ఇలా తీశాడు అతను. ఇలా తీసి ఇలా చూసి ఎవరది అన్నాడు. అమ్మ మనిషి, ఇందాక ఏదో అనుకుని మా అమ్మయ్య మనిషి, రండి అన్నాను నేను. ఇటు రావయ్యా, పిలుస్తుంటే వినపడతారా అన్నా. అని అలా చూస్తుంటే అక్కడ ఎవరు కనిపించలేదు. అప్పటిదాకా వచ్చిన మనిషి ఏమయ్యాడు? అప్పుడు నాకు మెదడు పనిచేయడం మొదలెట్టింది. ఇంత దూరంలో, ఇంత చీకట్లో, ఈ గూడెంలో నా దగ్గరికి ఎవరు వస్తారు? అందరూ తెలిసిన వాళ్ళే కదా ఇక్కడ కూర్చోమన్నారు. రమ్మన్నా కూడా భయపడిపోయారు. ఇంకా అక్కడెవరు ఉంటారు? ఎవ్వరూ ఉండరు. సరే ఏం చేయాలో చూద్దామన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తుంటే నాకు కుతూహలం ఎక్కువ కొంచెం. ఎలాగైనా అక్కడికి వెళ్ళి అదేమిటో తెలుసుకుందామని నెమ్మదిగా చిన్న టార్చ్ ఉందండి నా దగ్గర. 2 మామూలు బ్యాటరీలు పడతాయి అవి. ఆ టార్చ్ చూస్తే అది అక్కడ వేసిన ప్లేస్ తప్ప ఇంకేం కనబడదు. అది చూసుకుంటూ అలా చూస్తే అక్కడ ఎవరు నిలబడ్డట్టు కూడా కనిపించలేదు నాకు. అది ఇంకా ఓర్చుకోలేక చుట్టూ తిరిగాను, ఆ ఏరియా అంతా తిరిగాను. నాకు ఎవ్వరూ కనిపించకపోతే సర్లే ఏదో ఈవిల్ స్పిరిట్ అయి ఉంటుందిలే అనుకుని నేను లోపలికి వచ్చేటప్పటికి గుడిసి తలుపు వేసేసి ఉంది. తీసున్న తలుపు ఎందుకు వేసేస్తారు ఎవరైనా? ఎవరు వెయ్యరు. ఎవరో కోరి పనిగట్టుకుని వేస్తే తప్ప అది మూతపడదు. అది నేనేం చేశానంటే తలుపు తీసి దానికి చేరబడి ఇలా కూర్చోడానికి దానికి కట్టి ఉన్న చాంతాడిని లోపల ఇంకొక దొంగ ఉంటే దానికి కట్టి వచ్చాను. అది నేను ఇవి చూసి వచ్చేలోపు ఎవరు వేసేస్తారు అని అనుకుని, ఆహా నాతో ఆడుకోవడం మొదలెట్టావా నువ్వు, సరే అని అనుకొని తలుపు కొట్టి నేను వచ్చాను తలుపు తీయండి అన్నాను. నేను వచ్చాను తలుపు తీయండి అంటే ఇందాక నేను చేసిన సౌండ్ లాంటిదే మళ్ళీ వినిపించింది. ఓహో తాటాక్ సౌండా, తలుపు తీ అన్నాను నేను. తలుపు తీ అని అంటే అక్కడ మరి నాకేం కనిపించలేదు, తలుపు రాలేదు. నేను అక్కడ చిన్న మట్టి అరుగులాగా ఉంటే ఆ అరుగు మీద కూర్చున్నాను. నా బ్యాగులు సమస్తం లోపల ఉన్నాయి, నేను బయట ఉన్నాను. గాలి వీచడం మొదలైందండి, ఒక విపరీతమైన గాలి. ఆ గాలిలో నేనేం చేయాలో నాకు తెలియదు. ఎంత చెడ్డ భయం అనేది ఉంటుంది. నేను మనిషినే కాబట్టి నేను కొంచెం జడుపు వచ్చింది. ఎందుకు జడుపు వచ్చిందంటే నేను బయట ఉండిపోయాను కాబట్టి. ఏ తోడేలో ఇంకేదో వస్తే నా మీద అటాక్ చేయదా?
దెయ్యం కంటే ముందు జంతువులు భయం. ఇది లాభం లేదని లోపలికి ఎలాగైనా వెళ్ళాలనుకొని గట్టిగా ఒక తోపుతో వస్తే అదే వెళ్ళిపోద్ది. ఏముంది పెద్ద విశేషం అందులో. నేను కానీ అక్కడి నుంచి 2 చేతులతోని ఇలా తలుపు ఇలా పట్టుకుని ఇలా గట్టిగా నెట్టడానికి ప్రయత్నిస్తే తొయ్యడం ఎందుకు, నెమ్మదికి రాలేవేటి అన్నారు లోపల నుంచి. ఆ ముందుకి తూగిపోయాను నేను. అంటే అప్పటికి తలుపు తీసేసింది అనమాట. నేను అది ఆల్రెడీ తీసుకున్నాం కదా, మీరు పడ్డాను ముందుకి. పడిన తర్వాత నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి తీసుకున్నాను అరవచ్చు కదా, ఇక్కడి నుంచి అంత గొంతు పగిలినట్టు అరుస్తుంటే వినిపించలే అని అన్నాను. అని చూసేసరికి దీపం సెంటర్లో ఉంది, గదిలో ఎవరూ లేరు. ఎవరైనా ఏమనుకుంటారండి, జడుసుకు చస్తారు. ఎందుకంటే అప్పటికి రాత్రి 7 అయింది, 7 గంటలు అయింది. తిన్న బిస్కెట్లు అరిగిపోయి. ఇప్పుడు ఏం చేయాలి, బయటికి వెళ్తే కానీ ఏమి దొరకవు. అక్కడి నుంచి బయటికి వెళ్ళడం క్వశ్చన్ లేదు, అదే సిటీ కాదు. సరే ఈ రాత్రికి మంచినీళ్ళకి అయితే మరి కొంచెం మంచినీళ్ళు తాగి, సర్లే ఇందులో ఏదో దెయ్యం ఉంది ఖచ్చితం అందులోనే, అది మాట వినిపిస్తుంది తప్ప అది నన్ను ఏం చేయట్లేదు. నాకెందుకు భయం, కావాలంటే అది ఏమన్నా స్వీయ అనుభవాలు చెప్తుందేమో మనకు పనికొస్తాయని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఏమీ లేదు. నాకు భయం ఏంటంటే కేవలం అడవి జంతువులు. ఎందుకంటే ఆ ఇంటికేసే రానన్న మనుషులు నేను అందులో చచ్చిపోయినా రారు 100%. మన్నాడు పొద్దుటి వరకు నేను అందులో ఉండక తప్పదు. అలాగనుకొని అది ఆ గుమ్మానికి చేరబడి కొంతసేపు అయ్యేటప్పటికి కళ్ళు పడటం మొదలెట్టి నిద్ర వస్తుంది. నిద్ర వస్తూ ఉంటే ఎవరో ఇలాగా పక్క నుంచి ఇలా అన్నారు అని. ఇలా లేచేటప్పటికి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ పడుకున్నాను మళ్ళీ పడుకున్నాను. ఈసారి ఇటు ఇలా అన్నారు, మళ్ళీ పడుకున్నా. మూడోసారి ఇలా కొట్టారు. దీన్నే మా సైడ్ టెంకి జల్ల అంటారు. లాగా ఎవరయ్యి ఉండొచ్చు దేవుడా అనుకుని, మ్యాన్ హ్యాండ్లింగ్ అంత మంచిది కాదేమో ఆలోచించుకో అన్నాను నేను. ఆలోచించుకో అని మనసులో అనుకున్నా, బయటికే మనం కదా, మనసులోనే మనోమండలాల్లో తిరుగుతాయి అవి. మనసులో అనుకున్నాను, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు చూసుకో మరి అని అనుకుంటే కొంతసేపు అయిన తర్వాత నాకు నిద్ర వచ్చేస్తాను. పొద్దుటి నుంచి నడుచుకుని వస్తున్నాను నేను. సుమారుగా ఆ రోజు నేను 10 కిలోమీటర్లు నడుచుంటాను. ఫుల్గా అలిసిపోయి ఉన్నాను, నిద్ర వచ్చేస్తున్నాను. నిద్ర వచ్చేస్తుంటే అది కొంతసేపు అయితే జుట్టు పుల్ చేయడం మొదలెట్టింది. అది కొంతసేపు ఓర్చుకున్న తర్వాత మ్యాజిక్ క్రిస్టల్స్ తీసి ఒకసారి ఇలాగ అనుకుని, మనసులో ఏదో అనుకుని, నేను అనుకోవాల్సింది అనుకుని, చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు ఏమనుకున్నారో మాకు చెప్పచ్చు కదా అని. చెప్పడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ మీకు పని చేయవు. ఎందుకు పని చేయవు అంటే వాటిని సాధన చేసుకోవాలి, సాధించుకోవాలి, పాకెట్లో వేసుకోవాలి. మీకు దాని ప్రయోగ విధి తెలిసి ఉండాలి. దాన్ని సిద్ధించుకోవడం ఒక ఎత్తు, మంత్రాన్ని ప్రయోగ విధి అంటే దాన్ని హౌ టు యూజ్ దట్ మంత్ర అనేది తెలియడం ఒక ఎత్తు. ఆ 2 తెలిస్తే తప్ప నేను చెప్పినా మీకు ఉపయోగం లేదు, అందుకే నేను చెప్పట్లేదు. సో అది అలా అయిపోయి దాన్ని మళ్ళీ ఒకసారి ఇలాగ అనుకొని చేతికి పెట్టుకొని దాన్ని ఇలా పట్టుకొని ఏదో ధ్యానం చేస్తే అలా పడుకున్నాను. మరి నాకేం లేదు. అలాగే ఉండం కదండి, నిద్రలో చెదిరిపోయింది. కరెక్ట్గా 1:30 అయిందండి. మంచి నిద్రపోయాను 3-4 అవర్స్. అస్సలు దెయ్యం భూతం పిశాచం అందులో ఏముందో నాకు తెలియదు, పడుకున్నాను. ఇంకా ఇప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఎందుకు అంటే అప్పుడు లేచాను నేను, కరెక్ట్గా మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏం చేయాలి ఇప్పుడు, చలేస్తోంది. చలేస్తుంటే చలేయడం ఏంటి, ఇదేం సీజన్ కదా, నాకేమైనా ఫీవర్ వచ్చిందా అని చూసుకున్నా, ఫీవర్ రాలా. మరెందుకు చలేస్తుంది. ఆ గుడిసంతా కూడా ఒక రకమైన కూలింగ్ క్షణాల్లో కనిపెట్టాను నేను. దిస్ ఈజ్ ద ఈవిల్ స్పిరిట్, ఇంత కూలింగ్ ఎక్కడా ఉండదు అని అనుకుని ఇలా ముడుచుకుని కూర్చున్నాను అనమాట. ముడుచుకుని కూర్చుని, నువ్వు ఎన్ని డ్యాన్స్ కట్టినా నేను ఇక్కడి నుంచి కదలను. నేను ఈ రాత్రంతా నువ్వు ఎదురుగా వచ్చి నాకు ఏదైనా ఒక డ్యాన్స్ ఐటెం చూపించినా సరే నేను ఇలాగే ఉంటాను, నేను కదలను, నేను ఇలాగే నిద్రపోతాను, ఇలాగే కూర్చుంటాను, మార్నింగ్ వరకు ఇలాగే ఉంటాను అనుకున్నాను. అనుకొని నా గురువుని తలుచుకుని పడుకున్నాను. పడుకున్న తర్వాత అప్పుడు చిన్న వెలుగులాగా అనిపించింది గుడిసెలో. వెలుగులాగా అనిపించి నేను కళ్ళెత్తి చూసేటప్పటికి, మళ్ళీ ఎత్తి జాగ్రత్తగా పరిశీలించేటప్పటికి వాతావరణంలో డిఫరెన్స్ వచ్చిందండి. మళ్ళీ తలెత్తి చూసేటప్పటికి ఏం కనిపించింది, అక్కడ ఒక చిన్న బల్లలాంటిది గోడకు వేసుకున్నారు.
ఈ సామాన్లు పెట్టుకోవడానికి పల్లెల్లో వేసుకుంటారు కదా, అట్లా చిన్న అటుకులాగా వేసుకున్నారు. ఆ వేసుకున్న దాని మీద అటుకులాగా వేసుకున్న దాని మీద ఒక ఆడ మనిషి కూర్చుని ఉందండి. కూర్చొని ఆమె తాలూకా తల ఇలా ఒంగోని నన్నేమో ఇలా చూస్తుంది. చూస్తుంటే ఇలా చూశాను నేను, ఓహో అసలు హీరోయిన్ ఇదనమాట అయితేను అని అనుకొని నాకు భయం వేసింది. చెప్పనే అబద్ధం లేదు, అంటే అబద్ధం చెప్పడానికి ఏం లేదు ఇందులో. నాకు భయం వేసింది. భయం వేసి ఇప్పుడు నన్ను అదేమన్నా అటాక్ చేస్తేనో అనుకున్నాను నేను. ఎప్పుడైతే వన్స్ ఆలోచన నాలో వచ్చిందో అది నేల మీదకి దిగింది. అంటే మనకి మనసులో ఎప్పుడైతే చిన్న ఫీల్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిందంటే దానికి బలం వస్తుంది, మనకు బలం తగ్గిపోతుంది, బలం పెరుగుతుంది. అది నన్ను అటాక్ చేస్తేనో అని ఎప్పుడైతే అనుకున్నానో అది ఆ పైన గట్టు మీద నుంచి కిందకు వచ్చింది. కిందకు వచ్చి మొహం మీదకి ఇలా దగ్గరగా ఒక అడుగు దూరానికి వచ్చింది. పెట్టి పళ్ళు ముందుకి ఇలా పెట్టింది అనమాట. ఇలా ముందుకి ఇలా పెట్టి ఇయ్యని కిలించింది. ఎకిలించి ఎందుకు వచ్చావు అని అడిగింది. చేగోడీలు అమ్ముకుందామని అన్నాను నేను. నిజమే, మరి నువ్వు నన్ను పడుకోనివ్వవు, నీకు ఎలాగో నిద్రక్కర్లేదు, నువ్వు చచ్చి ఊరుకున్నావు, నీకు నిద్ర ఎందుకు? నేను ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుని ఇక్కడికి వచ్చాను, నువ్వు నన్ను పడుకోనివ్వు. సరే అని చెప్పి నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి నా దగ్గర ఉన్న ఐబ్రో పెన్సిల్తోనే చుట్టూరు గీతలకు గీసుకుని అందులోని శుభ్రంగా వేసుకుని పడుకున్నాను. అది 3:30 దాకా నన్ను ఏం చేయలేదండి. 3:30 తర్వాత నా శరీరము ఆటోమేటిక్గా ఎవరో కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్టుగా అయ్యింది నాకు. ఇలాగ కాఫ్ మజిల్స్ దగ్గర గట్టిగా పట్టుకున్నారు ఎవరో. అది మగ చెయ్య ఆడ చెయ్య అన్నది తెలియనంత కరుకుగా గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుంటే ఒక కాలుతో రెండో కాలుని ఇలాగా టచ్ చేద్దాం అంటే కుదరట్లేదు. 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి నేనేమనుకున్నాను, నాకు ప్రతిసారి దెయ్యాలు నన్ను ఈడ్చికెళ్ళిపోవడం ఒకటే నాకు అనుభవంలాగా ఉంది, బాగోలేదు అనుకున్నాను నేను. అనుకుని చిచ్చి ఏంటిలాగా అనుకుని, నువ్వు మరీ అంత బతిమాలకు, నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాను నేను. అంటే దానికి కోపం వచ్చిందండి. అది వదిలేయాలని నేను అలా అన్నాను నేను. మరి కాళ్ళు పట్టుకుని బతిమాలతావేంటి, ఏదైనా అడుగు ఇస్తాను అన్నాను నేను. ఇస్తాను అని అంటే వెంటనే టక్కని ఎగిరిందండి. ఒక చిన్న చెక్ మనకు నీడలాగా వచ్చి, మీరు నమ్మండి నమ్మకపోండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాడికే తెలుస్తుంది తప్ప వాడికి తెలియదు. టక్కని ఎగిరొచ్చింది. ఇలాగా ఎగిరొచ్చి నా కాళ్ళ దగ్గర నుంచి నా కంఠం పక్కకి ఇక్కడికి వచ్చింది. వచ్చి ఏమిస్తావు 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 అన్నది. ఎందుకంత అరుస్తావు నువ్వు, టైం చూస్తే 3:30 అవుతుంది, ఏమిస్తావేంటి, ఏడుంది ఇవ్వడానికి, గుడిసి ఉంది, ఏంటి ఇస్తాను నేను, ఎలా అన్నాను నేను. అనేసి దాన్ని చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఇదైతే నిజం, ఎందుకంటే చూస్తే భయం వేస్తుంది నాకు. చూడడం లేదు, చూడకుండా ఏమిస్తావనంటే ఇస్తానన్నావు ఇవ్వు, ఇస్తానన్నావు ఇవ్వు అంటుంది. ఒక మరబొమ్మలాగా తలక ఇలా 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 కదుపుతుందనమాట. కదుపుతుంటే భయం వేసిందండి. భయం వేసి ప్రశాంతంగా ఏసీ బెడ్రూమ్లో పడుకోక, పెద్ద బంగ్లాలో ఏసీ బెడ్రూమ్లో ప్రశాంతంగా పడుకోక, మర్నాడు నేను లేచేదాకా ఎవ్వడు లేపను కూడా లేపడినాను. అలాంటిది పడుకోక మన్ననూరు వచ్చి సాధుగూడెం వచ్చి ఈ గుడిసెలోకి వచ్చి నాకు అవసరమా అనిపించింది. చూడండి మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. అవసరమా అనిపించింది. అవసరమే మరి. దీన్నే ఏమంటారంటే కొరివితో తలగొక్కడం అంటారు. అంతే కదా, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఏదో అనుకున్నాను, మొట్టమొదటిసారి అనిపించింది ఈ పిశాచి దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, కనీసం సినిమా లొకేషన్లోనైనా ఉన్నాను కాదు, అలాగని కొంపలోనైనా ఏడిసాను కాదు, అటు కాకి ఇక్కడికి వచ్చాను. అయినా ఏదో మా ఆయనకి ఒక్కగానొక్క భార్యని ఏమిటి ఎలా అవుతాను ఇప్పుడు నేను అనుకుని ఏం లాభం లేదు, ఏం చేస్తుందిలే అనుకున్నానండి. ఈలోపు జరిగిపోయింది ఒక అనూహ్య సంఘటన. అక్కడ ఉన్న ఒక మాత్రం కుండ తీసుకొచ్చి నన్ను వేసి కొట్టిందండి. అది ఎంత గట్టిగా కొట్టిందంటే ఇక్కడ ఆయువు పట్ల మీద తగిలింది. కుండే స్పాట్మని కొట్టింది. ఎందుకంటే నేను యాక్టివ్ సర్కిల్లోని సగం బాడీ ఉంది, సగం బాడీ బయట ఉంది. నేను ముడుచుకుని చుట్టూ గీసుకున్నాను, తెలివితేటలు ఎక్కువై. అది పెద్దది గీసుకోవచ్చు కదా, అది లేకుండా సగం అంటే సగం
సగం ఇటు సగం అటు. అలాంటి సిచ్యువేషన్లో ఆలోచన కూడా ఆలోచన కాదు, కొంటెతనం, పొగరు, నన్నేం చేస్తుందని ఫీల్ వేసి కొండెచ్చి కొట్టింది. కొండెచ్చి కొట్టింది. ఆ కొట్టడం ఇక్కడ తగిలింది, నాకు తల దిమ్మెక్కింది అనమాట. దెయ్యం వాత పడ్డానంటే నేను ఇక్కడికి వచ్చి అని చూసుకుంటే తడితడిగా అనిపించింది. రక్తమా ఏంటిది, చీకటి కనబడదు. మళ్ళీ ఇలా తీసుకుని ఇలా చూసుకుంటే లిటిల్ బిట్ నీచు వాసన వస్తుంది. ఓహో, రక్తం వచ్చేలా కొట్టేవా, సరే నీ సంగతి చూద్దాం అని అనుకుని ఇదంతా ఇలా అనుకుంటుంటే, కొడతానా చంపుతానా, నిన్ను ఊరికే వదలను, నువ్వెందుకు వచ్చావు, ఆ రామ్మోహన్ దగ్గరికి రావద్దని చెప్పానా అంటున్నది. నేను వెళ్ళాల్సిన కేసు వాడి దగ్గర అతని దగ్గరికి రాకూడదని ఇది నన్ను హెచ్చరించి కుండ బగలు కొట్టింది నాకు. అంటే నీకు వాడికి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కచ్చి అయిపోయింది అని అడిగాను నేను. అని అంటే ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు కానీ నీకు దమ్ముంటే బయటికి రా, నిన్ను చంపి ఇక్కడే పూజ చేస్తానంది. అని అంటే అబ్బచ్చా, చంపి ఇక్కడ పూజ చేస్తావా, ఏదో సామెత ఉంది తెలుగులోను, గజ ఈతగాడు కుర్తిగుండిలో పడి చచ్చిపోయాడని. అన్ని చోట్ల తిరిగి వచ్చి నేను ఇక్కడ సాధుగూడలో చచ్చిపోవాలని చెప్పాను, దెయ్యం చేతిలో చచ్చిపోవాలా. అయితే పాపం తివారీ గారు అలాగే చాలా ఆత్మల్ని చేసి ఆత్మల చేతిలోనే చనిపోయాడు ఆయన. పాములు పట్టేవాడు పాము చేతిలో చచ్చిపోతారు అంటారు. అలాగే దెయ్యాల గురించి వేటాడి నేను దెయ్యం చేతిలో చచ్చిపోతానా అని రకరకాలుగా అనుకుని అయిపోయి మా నాన్న అనుకున్నాను నేను. అలాగ ఆలోచించుకుని అది కొట్టిందండి. అక్కడితో ఇంక సైలెన్స్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది నన్ను ఇవాళ వదలదు, చాలా బీభత్సంగా నన్ను కొట్టాలని డిసైడ్ అయిపోయింది. అది ఫలానా వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా అన్నదంటే దానికి అది ఇష్టం లేదు నేను వెళ్దాం. అలాగని నేను దెయ్యం ఇష్టానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు. నేనేం చేశానంటే ఆ గడిలోంచి బయటకు వచ్చి అక్కడ కూర్చుని పడుకున్నాను. నేను ఏం చేస్తా చేసుకోని. తెల్లారుజామున 4 గంటలు అయింది. 4 గంటలు అయ్యేటప్పటికి బయట నుంచి తీసుకొచ్చి ఒక బస్తాడు చెత్త అండి, ఎంత చెత్తో, నిజంగానే ఎంత చెత్తో అంటే ఎండిపోయిన ఆకులు, తర్వాత అడవిలో తడిసిపోయిన బురద, ఇటువంటివన్నీ కలిపి ఎవరో తీసుకొచ్చి నా నెత్తిన కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలా కుమ్మరించి నువ్వు పోతావా పోవా అంది. నువ్వు ఉదయం నేను ఎలాగో స్నానం చేస్తాను, ఇప్పుడు నాకెందుకు ఈ బాధ, నువ్వు తీసుకొచ్చి చెత్తంతా నా నెత్తిన ఎవరేమన్నారు, నువ్వు బాగా నాటకాలు ఆడుతున్నావు, నువ్వు నీ సంగతి నేను వదిలిపెట్టినా, తెల్లవారిని నీ పని చెప్తానన్న. అంటే తెల్లారేదాకా నువ్వు ఉండాలి కదా అన్నది అని అక్కడ నుంచి నన్ను కొట్టిందండి. అది నాకు కర్ర కనపడలేదు, ఆకారం కనపడలేదు, ఏ మాట వినపడలేదు, ఏ శబ్దం కూడా వినపడలేదు. కానీ ఆ గదిలో సుమారుగా ఒక 7-8 దెబ్బలు మన సినిమాల్లో హీరో విలన్ని కొట్టినట్టు కొట్టింది. ఒంటి మీద కనబడలేదు, దెబ్బలు విపరీతంగా తగులుతున్నాయి. ఇక్కడ కొట్టేసింది, ఇదంతా కొట్టేసింది, ఇక్కడ కొట్టేసింది, ఆయువు పట్ల మీద కొట్టేస్తుంది, ఒక దుడ్డు కర్ర పట్టుకుని ఎవరైనా మనిషిని శత్రువుని కొట్టినట్టు కొట్టేస్తుంది. ఇంక ఇది లాభం లేదు, ఏదైతే అదే అయింది, ఇంక నేను ఊరుకుంటే నన్ను చంపుతుంది ఇది అని అనుకొని, అప్పుడు ఇంకా లాభమే లేదు, ఇంకా అక్కడ ఎంతసేపు నేను ఉంటాను. నేను అక్కడి నుంచి వెనకేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే చంపేస్తుంది. అక్కడుండి మంచో చెడో తేల్చుకోవాలి. ఇంకా నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు స్టేబుల్ మైండ్ వచ్చేసి అది తెచ్చిన చెత్తలో నుంచి ఇలాగ చేయి పెట్టి ఇలా తీసి పెట్టి చేత్తని ఇలా పట్టుకొని నేను మనసులో గురు ధ్యానం చేసుకుని నాకు కావాల్సింది ఏదో నేను పరిహారం కోసం చెల్లించడానికి ప్రయత్నం చేస్తూ ఇలా పట్టుకొని మోసుకొని ఉన్నాను. నేను మోసుకొని ఉంటే ఇంకా వదిలే అంటుంది. అంటే క్షణానికి పెరిగిపోతుంటే నేను ఏది పట్టించుకోలేదు. ఆ తర్వాత దాన్ని అందులో వేసి ఇలాగా నలపడం మొదలుపెట్టాను. ఒక ప్రక్రియ నలపడం మొదలుపెట్టేటప్పటికి అది వద్దన్నానా వెళ్ళిపోతాను, వద్దన్నానా నన్నదిలే వెళ్ళిపోతాను, నన్నదిలే అంటుంది. వదలడానికి కాదు పట్టుకున్నది. నువ్వు నన్ను వదిలేవా, నేను నీకేమీ చేయకుండా ఇక్కడ కూర్చున్నాను, నువ్వెందుకు నా జోలికి వచ్చావు, పైగా నన్ను కొట్టావు, గాయపరిచావు, కొండతో కొట్టావు, అయినా ఊరుకున్నా. ఎంతవరకు ఊరుకోవాలో అంతవరకు ఊరుకున్నాను. ఇప్పుడు నేను వదిలేస్తే గురువాజ్ఞ లేదు, నేను ఒప్పుకోను.
అని చెప్పి నువ్వు నాకు కనపడు, అసలు ఎవరో నువ్వు అన్నా. ఎవరో నువ్వు కనపడవు అని అంటే నన్ను చూస్తే చస్తావు అంతే. అంటే చచ్చే కదా నువ్వు ఉన్నావు, ఇంకా నిన్ను చూసి నేను చచ్చేదేంటి, కనబడను. కనబడు అని అంటే ఎదురుకుండా గుమ్మంలో నిలబడి ఉంది, బయట గుమ్మం బయట నిలబడి ఉంది. అంత వికృతాకారాన్ని కొన్నిసార్లు చూశాను, కానీ ఇది వెరైటీగా ఉంది. ఆ వికృతాకారం మామూలు మనుషులు గనక, ఆడైనా మగైనా ప్రాబ్లం లేదు, ఎవరైనా సరే చూశారు అంటే గుండాకి చేస్తారండి. అది 3 తలకాయలు ఉన్నాయి దానికి, నిజం. నేను 3 తలకాయలు ఉన్నది దయ్యాన్ని అదే మొదటిసారి చూడడం. ఇటొక తల ఉంది, ఇటొక తల ఉంది, మధ్యలో ఒక తల ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ మధ్యలో తలేమో టక్కన కింద పడిపోయినట్టు కనపడుతుంది. భయపెట్టే ప్రయత్నంలో పీక్స్ అనమాట. ఇంకా యువతలో ఒక తల ఉంది, అదేంటో అర్థం కావట్లేదు. కొంతసేపటికేమో అక్కడ ఫేస్లెస్గా ఏదో కనిపిస్తుంది, ఏం లేనట్టు అలాగుంది. ఆ తర్వాత ఈ మెడ ఇలాగ ఉండవలసింది, అంటే 3 అంగుళాలు ఎంతో ఉండవలసిన మెడ, 4 అంగుళాలు ఉండవలసిన మెడ ఒక 10-15 అంగుళాలు సాగి తల అక్కడ కనబడుతుంది. కొంచెం సేపు అయ్యేసరికి మన లాఫింగ్ బుద్ధలాగా ఇలాగైపోయి కనబడుతోంది. అంటే అంత పొట్టిగా దగ్గరగా కనపడుతోంది. మరి కొంతసేపు అయిన తర్వాత చేతులు నేల వరకు తగులుతున్నాయి, ఒక్క క్షణం కొద్ది సెకండ్ల పాటు నేలకు తగులుతున్నాయి. ఆ తర్వాత ఏమో ఇలా పెట్టుకుని ఇలా చూపిస్తున్నది. అంటే ఇక్కడ నిన్నే లవ్ చేయడానికి హీరో ఎవడు లేడు, నువ్వు ఇలా పెట్టుకుని ఇలా చూపించడానికి తిన్నగా నిలబడేవన్న, తిన్నగా నిలబడేవని అంటే ఇలా పెట్టి ఇలాగంది. ఇలాగనేటప్పటికీ ఇక్కడి నుంచి ఒక 4 అంగుళాల గోర్లు, 4 అంగుళాల గోర్లు సూదుల్లాగా ఉన్నాయి. సూదులు లేకుండా ఇలాగా అవి తగులుతూ ఉంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అంటే ఒక ఇనుప మేకుకి తగిలితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. అలాంటి సౌండ్ వస్తూ కంగ్ 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 అని సౌండ్ వస్తుంది. ఇలా కొడుతుండి ఇలా అంటుంది. అంటే నిన్ను ఇలా గుచ్చి చంపేస్తాను అని చూపిస్తుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇలాగ అంటున్నది, అది వంగట్లేదు, చేతులే సాగుతున్నాయి. మళ్ళీ ఇలా అంటుంది. కొంతసేపు అయిన తర్వాత నాకు అనిపించింది ఇదేదో కొంచెం వికృత శక్తి, ఏదో చచ్చిపోయిన ఆత్మ అయితే కాదు, ఏదో పిశాచ శక్తి ఏదో అయి ఉండొచ్చు. పాపం దెయ్యాల్లో సీనియర్ మోస్ట్ లాగా ఉంది. సరే దాన్ని ఏదైతే నాకెందుకులే అని అనుకుని కొంచెం నేను ఇంకా చూశానులే నిన్ను, ఇంకా వెళ్ళు, నా దగ్గరికి రాకు, ఇంకా నా జోలికి రాకు, నువ్వు నా జోలికి వచ్చావంటే నిన్ను ఈ పిడతలో పెట్టి బంధించి ఇక్కడే 6 అడుగులు గొయ్యి తవ్వి పాతేసి నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత నువ్వు ఇంకా బయటికి రావడానికి కూడా ఉండదు. ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, అంత చేసిన తర్వాత ఎలాగైనా అందులో నుంచి నేను బయటపడాలి అన్న ఉద్దేశంతో ఈ గోల వదులుచుకుని 2 గంటలు పడుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే దెబ్బ తగిలి రక్తం గడ్డగట్టింది, అది ఎలాగో పొద్దుడు చూసుకోవాలి, ఈలోపు కాసేపు అయినా సరే నిద్రపోవాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఇంకా లాభం లేదు కనిపించింది, అదే స్థాయిలో తెలిసిపోయింది, దాన్ని ఏం చేయాలో కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ మట్టి పిడత ఏమైనా ఉంటే దొరుకుతుందేమో అని చూసా, ఏం దొరక్కపోతే దీన్ని ఎలా బంధించటం, అట్లీస్ట్ నా దగ్గరికి రాకుండా ఎలా చేసుకోవడం. ఆ గుడిసె అంతా కూడా తాని అడ్డా అనమాట. అక్కడ న్యాయం లేదు నాలో. ఎందుకు అనంటే దాని ఏరియాలోకి నేను వెళ్ళాను కాబట్టి నా బలం తక్కువ ఉంటుంది, దాని బలం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎంత దుష్టశక్తి అయినా కాలానికి, అంటే దైవ న్యాయం అనేది ఒకటే, డివైన్ లా. నా ఏరియాలోకి అది వస్తే దాంది తప్పు కనుక నేనేం చేసినా అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. దాని ఏరియాలోకి నేను వెళ్తే నా శక్తి తగ్గి దాని శక్తి పెరుగుతుంది, ఇది లా. అదే దాన్నే డివైన్ లా అని మనం అనుకోవచ్చు, డెమాన్స్ లా అని నేను అంటాను. ఎందుకంటే భూతాలకి, దెయ్యాలకి, పిశాచాలకి సంబంధించిన న్యాయం అది. దాని ఏరియాలో అది ఉంది, నేను వెళ్ళాను, దాన్ని డిస్టర్బ్ చేశాను. ఇవన్నీ ఆలోచించుకున్నాను, ఎక్కడ ఏమీ దొరకలేదు. సరే అది అలా వదిలేస్తే అంత విచిత్రాలు చూపించిన తర్వాత నన్ను వదిలే ప్రసక్తే లేదు, గాయపరచడమో ఏదో చేస్తుంది అది. సరే ఏం చేస్తుంది అని అనుకుని ఆ గుడిసెని వదిలి బయటకు వచ్చాను. బయటకు వచ్చేటప్పటికి అది నన్ను పట్టుకోవాలని ట్రై చేసిందండి, చాలాసేపు పట్టుకోవాలని ట్రై చేసింది. నేను దొరకకుండా నాకు నేను ఏకబీజాక్షరి ఒకటి ఉంది, ఒక మన దేశంది కాదు, అది అలాగా జపించుకుంటూ ఆ గుడిసె చుట్టూరా తిరుగుతూ జపిస్తున్నాను నేను. జపిస్తూ ఉంటే దానికి రౌండ్ సర్కిల్ వేసుకుని పడుకుందామని ఆ గుడిసె చుట్టూ
ఆగకుండా, నేను జపం ఆపకుండా అది జరగాలి. నా మీద నాకు కంట్రోల్ లేదా, చూద్దాం ఏదైతే అదే అవుతుంది అనుకుని నెమ్మదిగా చీకట్లో తడుముకుంటూ ఆ గుడిసె గోడలనే తడుముకుంటూ వెళ్ళాను అనమాట. వెళ్ళి అలా అనుకుంటూ అలా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి అది చుట్టూ ఖాళీ లేదు ఆ గుడిసెకి. అక్కడ నేను పొరపాటు పడ్డాను. చుట్టూ ఖాళీ లేదు. చుట్టూ ఖాళీ లేకపోవడంతోనే దొరికిపోయానే ఎలా ఇప్పుడు అనుకుని అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వస్తే అక్కడ ఆ ఖాళీ, అది 2 అడుగుల ఖాళీ మిగిలిపోయింది. ఆ ఖాళీలోంచి అది ఖచ్చితంగా బయటికి దానికి పోర్టల్ ఉంది ఒకటి. ఎలాగా ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని లోపలికి వచ్చిన తర్వాత కూర్చుని మణిబంధాసనం వేసుకుని ఇలాగా చేతులు ఇలా పెట్టుకుని కూర్చుని నేను నిద్రపోతాను. పొద్దున్న వరకు కూర్చుని నిద్రపోతాను, తెల్లారి సంగతి చూసుకుందాం అనుకుని అలా కూర్చొని నా చుట్టూ ఒక 2-3 అంగుళాలు విడిచిపెట్టి అలాగ ఒక సర్కిల్లా గీసేసుకుని అందులోని కూర్చొని పూర్తిగాను నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి వెళ్ళిపోతే అలాగ అనుకుని నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళానంటే నేను 2-3 గంటలు కాదు, ఓ పూట అంతా 2 పూటలు 3 పూటలు కూడా పడుకుంటాను. నేను ఏముండదు, పడిపోవటం కానీ చెదిరిపోవటం కానీ ఏమీ ఉండవు, అలాగే ఉంటాను నేను. అలాగా అది ఏమిటి అరుస్తోంది, కేకలేస్తోంది. తర్వాత ఏదేదో గచ్చు మీద ఇలాగ రక్కుతూ ఉంది. ఎన్ని రకాలుగా నన్ను డిస్టర్బ్ చేయాలో అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసింది. నేను అస్సలు కదలలేదు, నాకు ఇంకేం వినిపించలేదు. పడుకుని నేను చంపేస్తా, నిన్ను చంపేస్తా, ఆ చంపేస్తాను, ఏదేదో అంటూనే ఉంది. ఉదయం దాకా అంటూనే ఉంది. ఉదయం 6 గంటల వేళ విపరీతమైన చీకటి ఉంది. ఇంకా తెల్లారిలా పూర్తిగా విపరీతమైన చీకటి ఉంది. ఆ చీకట్లో నాకు టక్కన మెలకు వచ్చింది. ఏదో కోలాహలంలాగా అనిపించి మెలకు వచ్చింది. ఆ గూడెం తాలూకా ప్రజలు ఒక 5-6 కాస్త ధైర్యవంతులు అనుకుంటా, వాళ్ళు ఒక 5-6 కర్రలు పట్టుకుని ఆ గుడిసి దగ్గరికి వచ్చారంటే బహుశా నేను ఉన్నానో చచ్చిపోయినా చూడడానికి అనుకుంటా. వచ్చేటప్పటికి అమ్మా అని పిలిచారు. పిలిచేటప్పటికి ఇలాగ చూశాను నేను కిందకి, వాళ్ళు మనుషులా దిగాలా డౌట్. అలా చూసేటప్పటికి ఒక 5-6 ఉన్నారు. ఇంకా చినుకులు పడుతున్నాయి. తల మీద ఏవో పెట్టుకుని వస్తే ఏం బాబు అన్నాను నేను. అంటే ఆడకూతురు బతికే ఉందిరా అని అంటున్నాడు ఒకడు. ఆడకూతురు బతికే ఉందిరా అన్నాడు ఒకడు. ఇంకొక అతనేమో ఇంక చచ్చిపోయింది అనుకున్నానే అన్నాడు. ఇంకొక అతను చచ్చిపోయింది అనుకున్నానే అన్నాడు. ఇంకో మొక్కాలు పావు చచ్చిపోద్ది అన్నాడు. ఇదేంటి నా గురించి వాడు డిసైడ్ చేస్తున్నాడు అనుకున్నాను నేను. అనుకుని ఇంకా లాభం లేదు, బయటికి రావాలి, వీళ్ళు మనుషులే అనుకుని నెమ్మదిగా అందులో నుంచి ఆ కాళ్ళు సాగదీసుకొని జాగ్రత్తగా ఒకసారి అన్ని మూమెంట్స్ ఇచ్చుకొని మళ్ళీ నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చి ఆ వంగుకొని ఆ పాక్కొని బయటకు వచ్చాను, లేవలేక పట్టేసాయి ఇవన్నీ. పాక్కొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏందయ్యా అలా అరుస్తున్నారు అన్నా. ఏందయ్యా అలా అరుస్తున్నారంటే బతికే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా నేను బతికే ఉన్నాను, రామ్మోహన్ కలవడానికి వచ్చాను, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఉదయం వస్తారన్నారని ఇందులో కూర్చున్నాను. అంటే అదేటి చేయలేదా అంటున్నారు. అంటే ఎందుకు చేయలేదు, ఇదిగో ఇదే ఉంది, ఇంకా కొన్ని దెబ్బలు ఉన్నాయి, చేత కూడా పారేసింది నన్ను. ఆ తర్వాత నాకు నేను సెట్ చేసుకుని పడుకున్నాను, మీరు ఎందుకు అంతలాగా కంగారు పడుతున్నారు, ఏమీ కాలేదు, నేను బతికే ఉన్నాను అని అంటే దేవుడు కూతురోయ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. నన్ను చూసి పారిపోవాల్సిన అవసరం అంటే కొంపతీసి నేను మరోలా మారిపోయినా ఏంటి సినిమాల్లో లాగా అనుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చానండి. బయటకు వచ్చేటప్పటికి నా సంచి తీసుకుని బయటకు వచ్చి చూసుకునేటప్పటికి నా మొహం నాకులాగే ఉంది, కాకపోతే ఈ కన్ను ఇంత వాచింది. సినిమాల్లోనే భయంకరంగా తన్నులు తిన్న వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఉన్నాను. ఈ కన్ను ఇంత వాచింది. ఆ తర్వాత ఏమో ఇక్కడ ఇలా రక్తం చారికలు కట్టింది. అలాగే ఒక లుక్లో ఉన్నాను నేను. చూసుకున్న తర్వాత వీళ్ళు ఎందుకా భయపడుతున్నారు అని అనుకుని బయటకు వచ్చేసి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని ముందర మొహం మీద నీళ్లు కొట్టుకుని ఊళ్ళోకి వెళ్తే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా అండి, ఇదే అసలైన ట్విస్ట్. జనాలందరూ పరిగెత్తి ఒక సైడ్ ఒక ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకలా పారిపోతున్నారు అని వాళ్ళ వెనకాల నేను ఉండి ఏమైంది బాబు ఎందుకలా వెళ్తున్నారంటే ఎవ్వరూ పలకలేదు, నాకెవరు సమాధానం చెప్పలేదు. తీరా లోపలికి వాళ్ళతో పాటు నేను కూడా పరుగులాంటి నడకతో వాళ్ళని అనుసరించుకొని వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు కనిపించిన దృశ్యం చూసి పూర్తిగా అవాక్కు, నాకు నోటంటే మాట రాలేదు. నేను ఎవరినైతే కలవడానికి వెళ్ళానో ఆ రామ్మోహన్ అన్న వ్యక్తి
క్రితం రోజు రాత్రి కురిసిన వానలో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బురద అంటే బురద ఏరియాలో నడుచుకుంటూ వస్తున్నవాడు ఎలా వెళ్ళాడో నాకైతే తెలీదు. నేను అడగడానికి సాహసం చేయనూ లేదు. అందులో ఆ రామ్మోహన్ అన్న వ్యక్తి పడి ఆ బురదలోనే కాలు జారి పడి ఆ పడడం ఎండిపోయిన చెట్టు కొమ్మకి తగులుకున్నాడు. అతను తగులుకుని మొత్తం కడుపులో నుంచి వీపులో వరకు ఆ చెట్టు కొమ్మ ఇలాగే లోపలికి ఇలాగా హిట్ చేసేసింది చెట్టు. స్పాట్ డెడ్ అతను. అది అతను పడిపోయినందువల్ల చచ్చిపోయాడని నేనైతే అనుకోను ఇవాళకి. ఆ పిశాచి నన్నేమీ చేయలేక ఆ అతన్ని ఇబ్బంది పెట్టింది, చంపి పారేసిందని నేను అనుకున్నాను. అది చూసిన తర్వాత ఒక రకమైన విచారం కమ్ముకుంది నాకు. ఇదేంటిది, నేను రాకపోయినా అతను బతికేవాడా అని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని తర్వాత తెలిసింది. అతనికి నేను ఏం చెప్పానంటే, వారం రోజుల పాటు 7 దినాలు 7 పగళ్ళు 7 రాత్రులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెప్పాను. గుడిసె బయటికి నువ్వు వెళ్తే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాలి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పాను నేను. అతను మరి ఊరి చివరికి ఎందుకు వెళ్ళాడో నాకైతే తెలియదు. మరి అతన్ని చూసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారో అది తెలియదు. అది చూసే ఆ ఊరి వాళ్ళు కర్రలు పట్టుకుని నా దగ్గరికి వచ్చారేమో కూడా నాకు తెలియదు. అది చూశారు, అది ఎలాగో పోలీస్ కేసు అవుతుంది, అందుకని ఆ పుణ్యం కూడా నేనే కట్టుకుందామని చెప్పి ఉండి, పోలీసులు ఇచ్చేదాకా ఉండి, నేను అందుకోసం వచ్చానని చెప్పి నా అడ్రస్ ఇచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ జీపులోనే మందనూరు వచ్చి తర్వాత నేను ఇంటికి చేరుకోవడానికి 1.5 రోజులు పట్టింది. సో ఈ విషయాన్ని రీసెంట్గా జరిగింది కాబట్టి నేను అంత వేగం ఇంకా మర్చిపోలేదు. నేను 30 ఏళ్ళు 25 ఏళ్ళ కిందటవే మర్చిపోవట్లేదు, ఇప్పుడే జరిగింది ఎందుకు మర్చిపోతాను. కాకపోతే ఇందులో ఫినిషింగ్ ట్విస్ట్ ఏంటంటే 10 రోజుల తర్వాత, నేను ఇంటికి వచ్చేసిన 10 రోజుల తర్వాత ఒకనాటి రాత్రి నేను మంచి నిద్రలో ఉండగా మా బెడ్రూమ్ కిటికీ టక్ 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 మన సౌండ్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ కిటికీ ఎవరు కొడుతున్నారు చెప్పమా, అందులోని ఇలాంటి దిక్కుమాలిన గేటెడ్ కమ్యూనిటీలో అనుకున్నాను నేను. అనుకుని ఆ రోజు మా హస్బెండ్ లేడు, క్యాంప్లో ఉన్నాడు. నేను ఒక్కదాన్నే ఇంటి మొత్తానికి ఒక్కదాన్నే ఉన్నాను. నేను మన సిజ్జు ఇద్దరున్నాం. నేను పడుకున్న రూమ్లోని కిటికీ తలుపు చప్పుడవుతాను ఫస్ట్ ఫ్లోర్ది. ఏమిటైందా అని చూస్తే అప్పుడు అనుకున్నాను, ఫస్ట్ నాకే నాకు అర్థమైపోయింది, అదేలే ఎవరు వస్తారు ఫస్ట్ ఫ్లోర్కి, ఇంత సెక్యూరిటీలు ఎవరు రారు. అప్పుడు అనుకున్నాను, ఇదే విషయం అనుకుని వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగాను. నేను ఏం కావాలంటే నేనక్క అని అనిపించింది. అప్పుడు టక్కని తలుపు తీశాను. తలుపు తీస్తే ఆ రామ్మోహన్ తాలూకు ఆత్మ ఒక పొగలాగా, అంటే అసలు ఏం కనిపించట్లేదు. నన్ను క్షమించక్క, ఆ రోజు ఎలా జరుగుతుంది అనుకోలేదు, నాకు నీలా కనిపించి బయటికి పిలిస్తే నేను వెళ్ళాను, నాకేమో నీకులా కనిపించాను, నీకేమో భయంకరంగా కనిపించింది, మొత్తానికి నాకు ఈ గతి పట్టింది అని చెప్పి అతను చెప్పడం జరిగిందండి. అది చెప్పిన తర్వాత నాకు ఉన్న పళంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేసి సరే నీకు ఉత్తమ గతుల కోసం నేనేం చేయాలో అది చేస్తానులే, జరిగిన దాన్ని మార్చలేము, కానీ నువ్వు అర్ధంతర మరణం కాబట్టి నీకు పిశాచి జన్మ రాకుండా నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను, ఇక నువ్వు నా ఇంటి పరిసరాలకు కూడా రావడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పాను. నేను వెళ్ళిపో అని చెప్పేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నాకు ఆ షాక్ 2 రోజుల వరకు వదలలేదు. ఎందుకంటే అది తట్టుకొని బతకడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను, చాలా రోజులైంది హంటింగ్కి వెళ్దాం అనుకున్నాను, సరే మళ్ళీ వెళ్ళాలి ఎప్పుడో ఒకప్పుడు, కొంచెం ఈ పనులన్నీ అవన్నీ వెళ్దాం అనుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ విషయం. దెయ్యం చేత తన్నులు మస్తుగా తిన్న సంఘటన ఇది ఒకటి. శ్యామల, అంతే కదా, ఇది బాధాకరమైన విషయం నా వరకు. నాకులా కనిపించి అతన్ని మభ్యపెట్టింది, చంపింది, పడిపోయాడు అతను అనుకోకుండా, అది చంపిందని అనుకుందాం. నాకేమో అదే కనిపించి నన్ను భయపెట్టి చావు చేత కొట్టింది. చచ్చిపోయిన వ్యక్తి సరే అంత వేగం రూపం ఎలా వచ్చింది, రూపం రాలేదు, వాయిస్ ఎలా వచ్చిందనేది నాకు ఇంకా అర్థం కాలే. కానీ ఆ మనిషి వచ్చి జరిగింది ఏంటో చెప్పేటప్పటికి ఇంత నేను జాగ్రత్త తీసుకున్నానా తీసుకోలేదా అని, ఎవరిది తప్పు, నేను తప్పు అయితే చేయలేదు, ఇలా జరగాలని రాసిందనమాట. సరే అనుకొని అతనికి తర్వాత జరపవలసిన కర్మకాండ అంతా అతని పేరు మీద
కాశీపట్నంలో జరిపించాను నేను. జరిపింది నా వంతు మానవత్వంతో నేను చేయవలసింది అంతేనండి, చేశాను. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇటువంటి ఎన్నో శక్తులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనం హ్యాపీగానే బతికేస్తున్నాం. చాలామంది కనపడనంత మాత్రాన ట్రాష్ అవన్నీ ఏం లేవు, యూట్యూబ్ డబ్బుల కోసం ట్రిక్కులు అంటున్నారు. ట్రిక్కుల కోసం తన్నులు ఎవడు తింటాడండి? అనవసరం కూడా నాకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే 25,000, 20,000, 30,000 నాకు అవసరమే లేదు. చెప్పాలంటే నాకు ఈ పని కూడా అవసరం లేదు. నేను యూట్యూబ్ కోసం ఇలాగే మంటల్లో మాడిపోతూ చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. కానీ దుష్టశక్తులు ఉన్నాయి, కానీ భయపడద్దు. దానికి విల్ పవర్ సాయం చేస్తుంది. నాలాంటి కొన్ని జీవులు ఉంటాయి, అవి కూడా సాయం చేస్తాయి, అంతే కదా. ఇంకా బాధలు పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నాకు చేయగలిగినంత హెల్ప్ చేస్తాను. సరేనా అండి? సో మన హర్రర్ జర్నీలో ఈసారి నుంచి మనం విజువల్స్ అండ్ అందరూ అడుగుతున్నట్టుగా కొన్ని చోట్లు కూడా నేను మీకు చూపిస్తాను, క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. రుజువులు, సాక్ష్యాలు, పిశాచాల చేత చెప్పించమంటే చూద్దాం, అది కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటేనండి, మనిషికి చూసి మనిషి భయపడవలసిన రోజులు ఇవి. దెయ్యాలని పిశాచాలని చూసి కాదు. అవేం చేస్తాయండి? దేవుడికి తలుచుకుంటే పారిపోతాయి, మనం శక్తి సాధించుకుంటే పారిపోతాయి. బట్ మనిషి మాత్రం తను చెయ్యాలనుకున్న చెడు ఏదో చేసి కానీ వెళ్ళడు. సో కంపారిటివ్గా మనిషి భయంకరమా, దెయ్యం భయంకరమా? మీకే వదిలేస్తున్నాను. నా పరిస్థితిలో మీరే ఉంటే మీరేం చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ గాయత్రి కాదు ఏంటి, శ్యామల, నేను వాళ్ళ వెళ్ళేటటువంటి హంటింగ్ మీకు వీడియో చేసి చూపిస్తూ వెళ్తాం. ఓకేనా అండి? ఆల్ ద బెస్ట్ అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్, టెరిఫైయింగ్ ఎపిసోడ్స్. అంటిల్ దెన్, బాయ్.